ఈరోజు మా పద్ధతిలో గోంగూర పచ్చడి చేయు విధానం. గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు: గోంగూర కట్టలు 6, పచ్చిమిరపకాయలు 200 గ్రాములు, ఎల్లిపాయలు 3 గడ్డలు, కరివేపాకు 10 రెమ్మలు, జీలకర్ర 2 టీ స్పూన్లు, మెంతకూర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అన్నీ ఫస్ట్ బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇది తయారు చేసిన తర్వాత 1 నెల వరకైనా నిల్వ ఉంటుంది. ఇది మా అత్త మాకు నేర్పించినది. ఆ పద్ధతిలో, పాత పద్ధతిలో నేర్పించింది కాబట్టి నేను చేశాను. నా ప్రకారంగా మీరు చేసి ట్రై చేయండి, బాగా టేస్టీగా ఉంది. ఇది కూడా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి పొట్టిగా బాగా ఎర్రగా ఎగాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత నూనెలో పట్టపట్ట ఎగురుతుంది కాబట్టి మూత మూసుకోవాలి. పచ్చిమిర్చి ఎర్రగా అయ్యేంత వరకు వేసుకోవాలి. ఒకప్పుడు మా అత్త నాకు నేర్పించింది, నేను మీకోసం తయారు చేస్తున్నాను. మా అత్తమ్మకి వాళ్ళ అత్తమ్మ నేర్పించింది, మా అత్తమ్మ మాకి నేర్పిస్తుంది. 2 తరాల పద్ధతి ఇప్పుడు మా తరానికి వచ్చేసింది. పచ్చగా ఉండేవి ఇలా ఎర్రగా బాగా కాలాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది తడి లేకుండా పొట్టిగా చేసుకోవాలి. కరివేపాకు 10 రెమ్మలు నూనెలో కాసుకోవాలి. నూనెలో వేయాలి. చూసారా, చిట్టపట్ట ఏగుతున్నాయి. తర్వాత తీసేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు నూనెలో వేసుకోవాలి. అన్నీ ఒకటి సపరేట్గా వేయించుకోవాలి. అన్నీ సపరేట్ వేసుకొని అన్నీ ఒకేసారి కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేయాలి. కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మెంతాకు. జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే మెంతాకు పటపట ఎగురుతుంది నూనె పైకి. తర్వాత గోంగూర నూనెలో వేసుకోవాలి. బాగా కలపాలి. ఇట్లా అన్నీ నూనెలోనే మగ్గించుకోవాలి. నీళ్ళు అనేది వేయకూడదు. నీళ్ళు వేసామంటే చెడిపోతుంది. ఇది అడుగు పట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి, బాగా మగ్గేంత వరకు. అప్పటి కాలంలో రోల్లో దంచుకునే వాళ్ళం, ఇప్పటి కాలంలో మిక్సీలు వచ్చినాయి. అది మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే రోట్లో వేసి దంచుకోవచ్చు. 2 తరాల పద్ధతి ఇప్పుడు మా తరానికి వచ్చేసింది. మీకు చూపిస్తా, మీరు ట్రై చేయండి. బాగా ఇలా దగ్గరికి అయ్యేటట్టు చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పటికైతే ఇవన్నీ బాగా వేపుకున్నాము. తర్వాత దించి ఇట్లా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి తాలింపు వేసుకున్న తర్వాత దించేసుకోవాలి. గోంగూర తప్ప వేయించుకున్న మిగతావన్నీ మిక్సీ పట్టుకోవాలి. కావాల్సినంత ఉప్పు వేసుకోండి. అది మిక్సీ పట్టుకున్నాక గోంగూర వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి.
తర్వాత నూనె వేడి బాగా కాగిన తర్వాత కాగాలి. బాగా కాగిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి దీంట్లో వేయాలి. వేసిన తర్వాత బాగా నూనెలో ఇలా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా బాగా నూనెలో బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిసేపటికి దించేసుకోవాలి. దించేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఇది ఒక నెల అయినా నిల్వ ఉంటుంది. నిల్వ పచ్చడి మాదిరిగా ఇది చాలా బాగుంటుంది. ఇంకా దించేసుకొని తినేసేయడమే. ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి. సెలవు.